వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో రీసెంట్ టైంలో సినిమాల బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా భారీ ఎత్తున డబ్బు నిర్మాతలకు వెళ్తుంది. దాంతో బడ్జెట్ సమస్యలు లేకుండా బిజినెస్ కి తోడు ఈ డబ్బులు కూడా వాళ్ళకి పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పాలి. కాగా రీసెంట్ టైంలో బాహుబలిని పక్కకు పెడితే శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ రేట్లను దండుకున్న సినిమాల్లో వినయ విధేయ రామ సినిమా టాప్ లో నిలిచింది అని చెప్పాలి. సినిమా శాటిలైట్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ కింద 25 కోట్లకు పైగా రేట్ను దక్కించుకోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 23 కోట్ల దాకా దక్కిందట. దాంతో టోటల్ గా 48 కోట్లకు పైగా డబ్బు శాటిలైట్ రైట్స్ కిందే వచ్చింది. ఇక ఇప్పుడు ఆ ఇండస్ట్రీ రికార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ సినిమా మహర్షి బ్రేక్ చేసింది. సినిమాకి శాటిలైట్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ కింద ఏకంగా 27.5 కోట్ల రేటు దక్కగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 26 కోట్లు పలకడంతో ఓవరాల్ గా శాటిలైట్ రైట్స్ 53.5 కోట్ల రేటు దక్కిందట. మహర్షి సినిమాకి దాంతో పాత రికార్డును ఏకంగా 5.5 కోట్ల రేంజ్ మార్జిన్ తో అందుకొని దుమ్ము దులిపేశాడు సూపర్ స్టార్. కాగా ప్రతిష్టాత్మక 25వ సినిమా అవడంతో అందరిలోనూ క్రేజ్ పీక్స్ కెళ్లింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి జోరు చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది. మే 9న సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియనుంది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.